హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొత్తిమీర పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఈ కొత్తిమీర పచ్చడి ఇడ్లీ, దోశ, అన్నం ఎందులోకైనా సూపర్గా ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 10-12 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకుందాం. అలాగే ఒక 6-7 వెల్లుల్లి రబ్బలు, ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు, ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా ఇలా ముక్కలు కట్ చేసుకొని వేసుకొని ఇవన్నీ ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందాం. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. నెక్స్ట్ ఇందులో ఒక అరకట్ట కొత్తిమీర కూడా ఇలా కట్ చేసి నీట్గా శుభ్రంగా కడిగేసుకొని వేసుకుందాం. చూడండి, మరొక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా బాగా ఫ్రై అయింది. ఇక ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ అదే కడాయిలో బాగా పండిన 1/4 కిలో టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం. అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ టమాటాలను బాగా మగ్గనిద్దాం. ఇంట్లో కొత్తిమీర ఎక్కువగా ఉన్నప్పుడు ఒకసారి ఇలా కొత్తిమీర పచ్చడి చేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. కూరల కంటే కూడా ఈ పచ్చడే ఎక్కువగా చేసుకుంటారు, అంత టేస్ట్గా ఉంటుంది. 2 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి బాగా కలబెట్టుకొని టమాటాని మూత పెట్టేసి మరో 2-3 నిమిషాలు బాగా ఉడకనిద్దాం. చూడండి, ఒక 5 నిమిషాలకి టమాటా ఎంత బాగా ఉడికిపోయిందో. ఇలా ఉడికితే సరిపోతుందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టమాటా మిశ్రమాన్ని కంప్లీట్గా చల్లారనిద్దాం. ఉడికించుకున్న టమాటా కంప్లీట్గా చల్లారిందండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేసేసుకుందాం. నెక్స్ట్ ఉడికించుకున్న టమాటాని కూడా వేసేసుకొని మనం టమాటాలోనే సాల్ట్ వేసాం, పచ్చిమిర్చి ఆనియన్స్లో వేయలేదు కదా, కాబట్టి చూసి వేసుకోండి సాల్ట్ అనేది. నెక్స్ట్ మిక్సీ జార్ మూత పెట్టేసి మనం రోట్లో రుబ్బుకుంటే పచ్చడి ఎలా ఉంటుందో అలా మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోండి మీరు కూడా. నెక్స్ట్ ఈ పచ్చడిని పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెబ్బలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 ఎండుమిర్చి, 1/2 స్పూన్ ఇంగువ, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోండి. పోపులో 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చడిని కూడా పోపులో వేసేసుకుందాం. అంతేనండి, ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకొని పచ్చడిని దించేసుకుందాం. చూడండి, ఇడ్లీ, దోశ, అన్నం ఎందులోకైనా సూపర్గా ఉండే మన కొత్తిమీర పచ్చడి రెడీ. వేడివేడి అన్నంలో ఈ కొత్తిమీర పచ్చడి వేసుకొని తినండి. ఎన్ని కూరలు ఉన్నా కానీ కూరలన్నీ పక్కన పెట్టేసి ఈ పచ్చడితోనే తింటారు అన్నం అంతా. మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.